దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మా ముందుకు జరగండి. ముందుకు జరిగి చక్కగా వచ్చే వారికి స్థలం ఇచ్చి కూర్చోండి. ఈ సమయం ముందు చదవబడినటువంటి కీర్తన భాగం నుండి కొంత సమయము దేవుని మాటలు మన మధ్యలో సభతో పంచుకుంటాడు. ప్రేమ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు విందాము. మీరు ఒకవేళ ఎండ తీవ్రంగా ఉండి బయట కూర్చున్న వారికి లోపల స్థలం ఉంది, చైర్లు వేసుకొని కూర్చోండి. లోపలికి వచ్చేవారు వచ్చేయండి. లోపలికి వచ్చే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ కాలంలో దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి, దేవుని జ్ఞాపరచడానికి, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధాన శక్తిని పొందడానికి చేయవచ్చిన ప్రజానికి, దేవుని దాంతులకు నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానం కంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతోటి మనము ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతమైన మా దేవ, మా రాజా, యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి ఈ యొక్క వాక్య ధ్యానం నిమిత్తం మేమందరం చేరి వస్తుండగా ఈ యొక్క ఆకాశ వాక్యం విప్పి మాతో మీరు మాట్లాడుతున్నామని, ఎటువంటి ఆటంకాన్ని సమస్తాన్ని యేసుక్రీస్తున్నాము ప్రభు లయం చేసి ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధారాళంగా ప్రభు నాతో మీరు మాట్లాడుతున్నామని వాక్యమైన యేసునామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న యొక్క 114 కీర్తన మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనలో 8 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 8 వచనాలు గల యొక్క కీర్తన ఎవరు రాశారు అనేది మనం గమనించట్లేదు. అక్కడ వ్రాయబడిన కీర్తనకారుని పేరైతే అక్కడ వ్రాయబడలేదు. కాబట్టి ఎవరు రాశారో స్పష్టంగా మనకి అది తెలియదు ఈ యొక్క కీర్తన. కానీ ఈ యొక్క కీర్తనని ఎప్పుడు వీరు పాడేవారు అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మేడ గదిలో దీన్ని పాడినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు కూడా పస్కా పండుగ రోజు వారి పస్కా అనే భోజనం కంటే ముందుగా వారి యొక్క కీర్తనను పాడి దేవుని ఆరాధించిన వారిగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన 8 వచనాలు మనం గమనించినట్లయితే ప్రతి 2 వచనాలతో ఒక స్టాంజాను మనం చూడొచ్చు. ఇక్కడ దీంట్లో 8 వచనాలు ఉన్నాయి. దీన్ని 4 స్టాంజాస్ కి దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 2 వచనాలు ఒక స్టాంజా, 3, 4 మరొక స్టాంజా, 5, 6 అని ఒకటి, 7, 8 అని. అయితే వీటిలో ఈ యొక్క 113 కీర్తన వల్ల దీనిని కూడా పస్కాను బుధించే ముందు వాడు పాడినట్లుగా మనం చూస్తాము. 113 కీర్తన, 114 కీర్తన, 117 నుండి 118 వరకు ఉన్న ఈ హల్లెలూయా కీర్తనలు వీరిని పస్కా భోజనము తర్వాత వారు యొక్క కీర్తనలు పాడి దేవుని మహిమపరచినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క 114 కీర్తన ఒక అద్భుతమైన కీర్తన నేను ధ్యానం చేస్తూ వస్తున్నాను. దీన్ని ఈ యొక్క కీర్తన ఎలాంటి కీర్తన అంటే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించే కీర్తనగా మనం చూస్తున్నాము. అంటే చారిత్రాత్మకమైన కీర్తన అని ఒక కీర్తనను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఆల్రెడీ జరిగిపోయిన వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకొని వాటిని నెమరు వేసుకుంటూ దేవుడి చేసిన మేలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క కీర్తన మనం ఏమంటామంటే హిస్టారికల్ ఆస్పెక్ట్ దీంట్లో ఉంది. చారిత్రాత్మకమైన కీర్తన అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కీర్తనలో దేవుడు చేసిన అద్భుతాలను ఇక్కడ మనం చూస్తాము. సముద్రము 2 పాయలుగా చీలిపోవడము, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోవడము, ఇటువంటి సృష్టికర్త అయిన దేవుని చేతితో చేయబడిన, దేవుని మాట ఏర్పడిన ఈ యొక్క సృష్టి దేవుని కార్యము ద్వారా దేవుడు అద్భుతము చేయబడిన ఆ యొక్క అద్భుతాలను ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి అద్భుతాల గురించి వివరించే కీర్తన ఇది. సమ్ ఆఫ్ మిరకిల్స్ అని చెప్పవచ్చు. ఇది అద్భుతాల గురించి వర్ణించే కీర్తన. అంత మాత్రమే కాకుండా సృష్టి అంతా కూడా దేవునికి భయపడుతుందని చెప్పే కీర్తన ఇది. ఎందుకంటే ఆయన నోటి మాట, ఆయన చేతి పని అయిన ఈ యొక్క సృష్టి మొత్తము కూడా దేవునికి భయపడుతుందని చెప్పే ఒక కీర్తన. అంత మాత్రమే కాకుండా ఇది ప్రవచనాత్మకమైన కీర్తన చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా శత్రువుల మీద మనకు విజయం ఇచ్చే కీర్తనగా దీన్ని మనం చూడవచ్చు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు రాజులు
రాజు తన సైన్యంతో వెంబడించినప్పుడు విజయం ఎవరిని వరించిందండి? ఇశ్రాయేలీయులు. దేవుని బిడ్డలైన వారికి విజయం అనుగ్రహింపబడుతుందని ఈ యొక్క కీర్తన ద్వారా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కీర్తన చరిత్రలోని సత్యాలను మనకి జ్ఞాపకం చేసి యుగాంతమందున మనకి బుద్ధి కలగాలని దేవుడు ఆనాడు జరిగించిన వాటిని తన గ్రంథంలో రాయించి పెట్టి ఈ రోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అద్భుతముని చేయగల దేవుడు అని ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సృష్టి ఆయనకు భయపడుతుంది అని మనం ఈ యొక్క కీర్తన ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇది ప్రవచనాత్మకమైన కీర్తన అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైన ప్రవచనాలను ఆయన మొదటి రాకడలో ఆయన వాటిని ఫుల్ఫిల్ చేసిన వాడుగా, వాటిని నెరవేర్చిన వాడుగా మనం చూస్తాము. ఇంకొన్ని ప్రవచనాలు కొన్ని జరుగుతున్నాయి, ఇంకొన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు రాకతో ముగింపబడుతుంది. అవునా? ఈరోజు దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము నెమ్మది లేని సమయంలో అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాము. ఈ వాక్య భాగాలను దేవుని గ్రంథంలో రాయబడి లేదా? అటువంటి దేవుని వాక్యము త్వరలో నెరవేరబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ప్రవచనాత్మకమైన కీర్తన దీన్ని మనము ధ్యానం చేయవచ్చు. అంత మాత్రమే కాకుండా శత్రువుల మీద విజయం ఇచ్చే కీర్తన. ఈ శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు చూస్తూ ఉండడు. ఏదో ఒక సమయంలో ఆయన తగిన సమయం ముందు ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 114 కీర్తన ఈ విధంగా మనము డివైడ్ చేసుకోవచ్చు. మొదటి వచనం చూద్దాం ఒక్కసారి. 114వ అధ్యాయం మొదటి వచనంలో, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల బబులోను నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ఇక్కడ మనం చూస్తాము, ఐగుప్తులో నుండి ఎవరు బయటకు వచ్చారంట? ఇశ్రాయేలు బయటకు వచ్చారంట. అవునా? అంత మాత్రమే కాకుండా బబులోను నుండి బయటకు వచ్చిన వారు ఎవరు? ఇక్కడ యాకోబును మనం చూస్తాము. అంటే ప్రత్యేకింపబడిన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తాము. మొదటి వచనం మనం ఏమనుకోవచ్చు అంటే ప్రత్యేకింపబడుట. మొదటి వచనం ఏంటి? సెపరేషన్, ప్రత్యేకింపబడుట మనం చూస్తాము. రెండో వచనం చూద్దాము ఒక్కసారి. యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయను. రెండో వచనం మనం చూస్తాము పరిశుద్ధపరచబడుట. మొదటి వచనం మనం చూస్తున్నాము ప్రత్యేకింపబడుట. రెండో వచనం మనం చూద్దాము పరిశుద్ధపరచబడుట. మూడో వచనం చూద్దాము ఒక్కసారి. సముద్రము దానిని చూసి పారిపోయాను. ఇక్కడ ఏం చూస్తాం? మూడో వచనంలో పారిపోవుట. మూడో వచనం ఏం చూస్తున్నాం మనం? పారిపోవడం. మొదటి వచనంలో ప్రత్యేకింపబడుట, రెండవ వచనంలో పరిశుద్ధపరచబడుట, మూడవ వచనంలో పారిపోవడం. నాలుగవ వచనం చూద్దామా ఒక్కసారి. దంతులు వేసిరని మనం చూస్తాము. అంటే పరవశించుట, పరవశమగుట అని మనం చూస్తాము. ప్రత్యేకింపబడుట, పరిశుద్ధపరచబడుట, పారిపోవుట, పరవశమగుట మనం చూస్తాము. 5-6 వచనాలు మనం చూద్దాము ఒక్కసారి. 5-6 వచనాల్లో, సముద్రమా నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? అక్కడ ఆగుదాం. అక్కడ ఏముందమ్మా? క్వశ్చన్ మార్క్ ఉందా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? 5-6 వచనాల్లో ప్రశ్నించుట ఏముంది? 5-6 వచనాల్లో ప్రశ్నించుట. 7-8 వచనం చూద్దాం ఒక్కసారి. భూమి ప్రభు సన్నిధి. చాలమా. 7-8 వచనాలు ఏముంది? ప్రభు సన్నిధి ఉంది. ఏముంది? ప్రభు సన్నిధి. మొదటి వచనంలో ప్రత్యేకింపబడుట, రెండవ వచనంలో పరిశుద్ధపరచబడుట, మూడవ వచనంలో పారిపోవుట, నాలుగవ వచనంలో పరవశమగుట, 5-6 వచనాల్లో ప్రశ్నించుట, 7-8 వచనాలు ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ ప్రభు సన్నిధిని మనం చూస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసారా? ఈ యొక్క కీర్తనల ద్వారా దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకించడానికి, వారిని విమోచించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకొని మోషేను నాయకుడిగా చేసి మోషేను పంపి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తు అనగా చీకటి, ఐగుప్తు అనగా పాపము. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనం కూడా ఒక వ్యక్తి ద్వారా విమోచింపబడ్డాం. ఎవరైనా ఆనాడు మోషేను ఎన్నుకున్న దేవుడు ఈనాడు నీ కోసమై నా కోసమై ఆయన ఏం చేస్తున్నాడు? తన సొంత కుమారుని ఆయన భూలోకానికి పంపినట్లుగా మనం చూస్తాము. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపినట్లుగా మనం చూస్తాము. ఆ కుమారుడు భూమి మీదకి రావడము, రక్త మాంసము ధరించుకొని శరీరుడిగా మరీ ధర్మంలో భూలోకంలో జన్మించిన వాడిగా మనం చూస్తాము.
రైట్. ఆ జన్మించిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన చివరి 3.5 సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేసి లాస్ట్ 3 దినాలు ఆయన సమాధి గర్భంలోకి వెళ్ళిపోయి తనను దాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాము. ఆ సమాధిని చేయించిన దేవుడు మరణమాని ముళ్ళెక్కడ అని సమాధిని సాతానుని జయించి ఆయన తిరిగి లేచి ఆయన భూమి మీద అనేక మంది కనబడి పరలోకానికి వెళ్ళి ఆయన నీకోసమే నా కోసమై విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి, చీకటిలో నుండి, పాపంలో నుండి విమోచించిన దేవుడు ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ చీకటిలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, అపవాది బానిసలుగా ఉన్న మనల్ని విమోచించి ఆయన మందిరంలో కూర్చుండబెట్టాడు. రాజులైన యాజక సమూహముడా ఆయన పరలోకంలో ఈరోజు మన పౌరస్థితి ఎక్కడుందండి? వెరీ ఆఫ్ సిటిజన్షిప్. మనం ఏమంటాం? నేను భారతీయుని అంటాము, నేను ఇండియన్ అంటాము. అది భూ సంబంధంగా అది వాస్తవమే. కానీ ఆత్మ సంబంధంగా మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది మన పౌరస్థితి. పరలోకంలో ఈ రోజు ఆయనతో పాటు మనం కూడా కూర్చుండబెట్టబడినాం. మన స్థితి ఏంటంటే మనం రాజులము, మనం ఎవరిని? మనం యాజకులము, మనం పరిశుద్ధులమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలును విమోచించిన దేవుడు, ఐగుప్తులో ఉండి రప్పించిన దేవుడు, ఆ బానిసత్వంలో రప్పించిన దేవుడు ఈరోజు అపవాది బానిసత్వంలో ఉండగా దేవుడు మనల్ని విడిపించినట్లుగా, విమోచించినట్లుగా ఆ రక్తాన్ని చెల్లించి, రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆయన మందిరంలో ఉన్న మనము విమోచింపబడిన వారిని, ప్రత్యేకింపబడిన వారిని. we are separated from this world. ఈ లోకంతో మనకు పని లేదు. ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ ఈ లోకం నుంచి మనం ప్రత్యేకింపబడి లోకానికి వేరై, చీకటికి వేరై, పాపానికి వేరై, అపవాదికి వేరై మనము దేవుని కోసం ప్రత్యేకింపబడి, దేవుని చే ప్రత్యేకింపబడి, ఆ రక్తము ద్వారా ప్రత్యేకింపబడి ఆ రక్తానికి సదృశంగా ఉన్న ఆ యొక్క రసపాత్రలో మనము చేయవేయబోతున్నాం. ఎంత మంచి అద్భుతమైన ధన్యతను దేవుడు మనకి ఇస్తున్నట్లుగా ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుంటాం. చూసారా? ఈ లోకంలో ఇంకా ఎవరైనా ప్రత్యేకింపబడకపోతే, ఇంకా ఎవరైనా చీకటిలో ఉంటే, ఇంకా ఎవరైనా పాపంలో ఉంటే, ఇంకా ఎవరైనా అపవాది దాస్యంలో ఉంటే, ఇంకా నువ్వు బానిసగా ఉంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా సమయం ఉండగాని అంత్య దినాల్లో ఉన్న నీవు ఆయన వైపు తిరుగు, ఆయన సిలువను చూడు, ఆయన రక్తాన్ని ఆశ్రయించు, లోకం నుండి ప్రత్యేకింపబడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఆనాడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుంది ఎవరండి? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇశ్రాయేలీయులు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన జనాంగము, ఆయన స్వకీయ సంపాద్యం అని దేవుని వాక్యం తెలవిస్తుంది. ఇప్పుడు అవన్నీ చూసే మన సమయం లేదు, కానీ నేను అంటాను, ఆయన స్వకీయ సంపాద్యాన్ని ఆయన ఏ విధంగా విమోచించాడో, ఏ విధంగా నడిపించాడో, అదే విధంగా యేసుక్రీస్తు వారిని పంపి మనల్ని కూడా ఆయన రక్షించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఉదయ కాలంలో మనం ప్రత్యేకింపబడిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యొక్క కీర్తనలో దేవుణ్ణి స్తుతించడం మాటతో ఆరంభింపబడలేదు, కానీ ఇది కూడా ఒక హల్లెలూయా కీర్తన. కాబట్టి ప్రత్యేకింపబడిన అనుభవం నీకుంటే ఈ ఉదయకాలంలో నీవు దేవుణ్ణి ఆరాధించే హృదయం నీకు ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us examine ourselves. మనల్ని మనము పరీక్షించుకుంటే, నీవు ప్రత్యేకింపబడిన దానివా? నీవు ప్రత్యేకింపబడిన వాడవా? ప్రత్యేకింపబడుట అంటే ఏంటి అంటే, లోకానికి వేరై క్రీస్తు సారూప్యంలోకి రావచ్చుట, క్రీస్తును ఆశ్రయించుట, ఆయన రక్తాన్ని ఆశ్రయించుట అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించుకొని, నేను పాపంలో ఉన్నానా ఇంకా, నేను చీకటిలో ఉన్నానా ఇంకా, నేను లోకంలో ఉన్నానా ఇంకా, నేను అపవాది దాస్యంలో ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకొని ఉదయకాలంలో మన రక్షించే దేవుని మనము ఆశ్రయించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు మనం చూస్తాము. ఈ లోకంలో ఉండే వారి భాష అన్య భాషలు. అవి ఆ భాషలు ఎలా ఉంటాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ భాషను మనం మాట్లాడడానికి అవసరం లేదు. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. గత వారం యూత్ మీటింగ్ లో కూడా నేను ఈ మాట చెప్తూ వచ్చాను. ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారు అంటే ఏంటి కారణము? ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? కారణం ఏంటి అంటే దేవుని గ్రంథము వారు చదవడం లేదు, దేవుని వాక్యము వారికి తెలియదు, దేవుని వాక్యాన్ని వారు ధ్యానం చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వారు మెమరైజ్ చేయడం లేదు, దేవుని వాక్యం వారి హృదయంలో లేదు. అందుకే
చెడ్డ మాటలు వస్తాయి, అన్య భాషలు వస్తాయి. మొదటిగా. రెండవదిగా నేను అంటాను, ఒకరు పాత రోజుల్లో, పురాతనమైన రోజుల్లో వారి కోపాన్ని వ్యక్తపరచడానికి వారి దగ్గర భాషా పరిమితులు ఉండే. భాష చాలా పరిమితంగా ఉన్న భాషను వారు ఉపయోగించి వారు మాట్లాడలేకపోవడం ద్వారా వారు అంటే ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వారి నోట్లో ఏమొచ్చేటివంట, బూతులు వచ్చేటివి. వారి కోపాన్ని వ్యక్తపరచడానికి వాళ్ళ బూతు పదాన్ని, ఒక చెడ్డ పదాన్ని వారు ఉపయోగించేవారు. ఈ రోజు 21st సెంచరీలో ఉన్న మనము, రైట్, ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత భాష మీద పరిజ్ఞానం ఉన్న మనము, దేవుని వాక్యాన్ని చదివే మనము, మన నోట్లో అన్య భాష రాకూడదు. అన్య భాష అంటే లోకానుసారమైన భాష మన నోట ఉండకూడదు. లోకానుసారమైన భాష నుండి మనము ప్రత్యేకింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మన నోట అన్య భాష వస్తుందా? ఇంకా ఈ లోకానుసారమైన భాష మనలో ఉందా? ఇంకా బూతులు మన నోట్లో వస్తున్నాయా? ఇంకా చెడ్డ మాటలు మన నోట్లో వస్తున్నాయా? అది రాకూడదు అని ప్రత్యేకింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నీకు కావాల్సిన భాష అంతా కూడా ఈ దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. దీనికి మించిన భాష మనకు అవసరం లేదని నా ఆలోచన. ఎవరికైనా దీన్ని మించిన భాష నాకు కావాలి అని ఎవరైనా చేయగలరా? దేవుని గ్రంథంలో మన జీవితానికి అవసరమైన అన్ని పదాలు, భాష సంపూర్తిగా నిక్షిప్తమై ఉంది. దీన్ని మించిన భాష మనకు అవసరం లేదు. దీన్ని దాటిపోయే భాష అన్య భాష. దీనిలో లేని మాటలు మనం వాడితే అది లోకంలోని మాట. వాటిని మనం వాడకూడదు అని, అన్య భాష మనకు రాకూడదు అని, బూతులు మన నోట్లో ఉండకూడదు అని, చెడ్డ మాటలు మన నోట్లో ఉండకూడదు అని, దాని నుండి మనం ప్రత్యేకింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు అన్య భాషలలో మాట్లాడే వారి నుండి యాకోబును దేవుడు విమోచించాడు. ఉదయకాలంలో లోకంలో ఉండే లోక భాషల నుండి దేవుడు నిన్ను నన్ను విమోచించును గాక. ఆయన మనల్ని ప్రత్యేకపరచును గాక. మనం ఈ లోకంలో వాడే భాష మనము మాట్లాడకూడదు అని, ఈ లోకానుసారమైన మాటలు మన నోట్లో ఉండకూడదు అని మనము దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకుందాం ఉదయకాలంలో. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మన స్థితి ఎలా, మనము ఏమై ఉన్నామో తెలుసా? ప్రత్యేకింపబడక ముందు మనం ఏమై ఉన్నామంటే చూద్దాం ఒక్కసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, ఎఫెసీ 2:1, మీరు అపరాధములతోనూ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా మనల్ని మనం ఏమై ఉన్నామంటే మనము చచ్చిన వారిని. దేనితో చచ్చిన వారి? మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం మనము. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, గలతీ 4:4 చూద్దాం ఒక్కసారి. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4:4. గలతీ 4:4 చూద్దాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి స్త్రీయందు పుట్టి కావాలని, మనం ఆయన పిల్లలము కావాలని ఆయన భూలోకానికి తన కుమారుని పంపినట్లుగా మనం చూస్తాము. పంపి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? లోకంలో ఉండి విమోచిస్తున్నాడు. చూద్దామా మొదటి పేతురు 2:9లో. మొదటి పేతురు 2:9 ఇక్కడ మనం చూస్తాము. మొదటి పేతురు 2:9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము. మనం ఎక్కడ ఉన్నామంటే ఇంత ముందు చీకటిలో ఉన్నాం. మనం చీకటిలో ఉండి ప్రత్యేకింపబడిన వారమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి రోమా 12:2 చూద్దామా. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోకానికి మనం వేరై జీవించాలి. మన ప్రవర్తన లోకానికి వేరే ఉండాలి. మన నోటి మాట లోకానికి వేరే ఉండాలి. మన చూపు లోకానికి వేరే ఉండాలి. మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతటి కూడా లోకానికి వేరే మనం జీవించాలని మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మొదటి యోహాను 2:15 చూద్దాము ఒక్కసారి. మొదటి యోహాను 2:15. మనం లోకమును ప్రేమించవద్దంట. లోకమును ప్రేమిస్తే ఆ లోకము భాష మనలో ఉంటుంది. ఈ లోకమునైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని మనం ప్రేమించొద్దు. లోకమును ప్రేమిస్తే అన్య భాష మన నోట ఉంటుంది. లోకములో ఉన్న పాపం మనలో ఉంటుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించక లోకాన్ని రక్షించిన మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఒకసారి 2 కొరింథీ 6:17 చూద్దామా.
2 కొరింథీ 6:17. అటువలే మనము ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయనతో మనము అంటు కట్టబడని, ఆయనతో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క మొదటి వచనం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం చీకటికి, పాపానికి, లోకానికి, అపవాదికి మనం వేరయి లోకాన్ని ప్రేమించక ఆ చీకటిలోని ప్రత్యేకింపబడి మనము మన అపరాధములతో, పాపములతో మనం తెచ్చిన వారమై ఉండగా మనం రక్షించే దేవుని మనము ఆశ్రయించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలును మాత్రమే కాదు దేవుడు విమోచించింది, ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయన త్వరత్వం ఇచ్చి విమోచించినట్లుగా మనం చూస్తాము. ఒకసారి 2వ వచనం చూద్దాము. ఒకసారి 2వ వచనం. యూదా ఆయన ఇంకో పరిశుద్ధ స్థలం ఆయన. యూదా అంటే ఏంటండి? యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. యూదా అంటే ఏంటి? ఆయన పరిశుద్ధ స్థలం ఆయను. ఈరోజు దేవుని నివాసం ఏంటి చెప్పండి? మన హృదయమే దేవుని ఆలయం, మనమే ఆయన ఆలయమై ఉన్నాము. కాబట్టి మన ఆలయంలో ఏముండాలంట? స్తుతి ఉండాలంట. మన నోటి నుండి ఏం రావాలంట? స్తుతి ఉండాలి. స్తుతి ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన జీవితంలో పరిశుద్ధత ఉన్నప్పుడు మనము ఆయనని ఆరాధించే వారంగా ఉన్నాం మనం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన అని చూస్తాం. మనం యూదా పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన అని చూస్తాము. ఒకసారి చూద్దాం నిర్గమకాండ 19వ అధ్యాయం 5-6 వచనాల్లో. నిర్గమ 19వ అధ్యాయం 5-6 వచనాల్లో. నిర్గమ 19:5-6. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నచ్చిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగును. ఎవరంట వీరు? ఎవరంట వీరు? ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నేటి ఇశ్రాయేలీయులు మనతో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, మనము ఆయన మాట విని ఆయన నిబంధన అనుసరిస్తే ఆయన స్వకీయ సంపాద్యము అవుతాము. ఆయన మాట వినాలి అని, ఆయన నిబంధనను అనుసరించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా ఆయన నిబంధన అంటే, దేవుని వాక్యమే నిబంధన. ఈ వాక్యాన్ని మనము అనుసరించే వారంగా ఉండాలి, ఆయన మాట వినే వారంగా ఉండాలి. అప్పుడు మనం కూడా ఆయన స్వకీయ సంపాద్యం అవుతాము. విమోచింపబడటం మాత్రమే కాదు కానీ, విమోచింపబడిన మనము దేవుని మాట వినాలి, మన విమోచకుని మాట వినాలి, మన విమోచకుని నిబంధనను మనము పాటించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అప్పుడు నీవు ఆయన పిల్లలుగా నువ్వు పిలువబడతావని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నీ కోసం ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది క్రీస్తు అని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము ఆయన మాట వింటాం, అప్పుడే ఆయన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకి మనము పరిశుద్ధ స్థలంగా మార్చబడతాం. ఇటు ఉదయకాలంలో దేవుడు మనతో ప్రశ్నిస్తున్నాడు, నీవు ఆయనకి పరిశుద్ధ స్థలంగా ఉన్నావా? నీవు నేను దేవునికి ఆయన నివసించే నివాస స్థలంగా ఉన్నావా? ఆనాడు ఇశ్రాయేలు ఆయన నివాస స్థలంగా ఉండెను, యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయను. మరి నీవు ఆయనకి పరిశుద్ధ స్థలం అవుతున్నావా? నేను ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఉన్నామా అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం లేదు, వెళ్ళిపోదాం. 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 3వ వచనం. సముద్రము దాన్ని చూసి పారిపోయేను. మళ్ళీ ఇక్కడ మనం కూడా పారిపోవాలంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. పాపానికి మనం పారిపోవాలి, చీకటికి పారిపోవాలి, అపవాదిని చూసి మనం పారిపోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కూడా పారిపోవాలి. అయితే నేను ప్రశ్న అడుగుతాను చూడండి. ఉదయకాలంలో 3వ వచనం మనము కాస్త ధ్యానం చేసినట్లయితే ఒకసారి మళ్ళీ చదువు, అదే మాట 3వ వచనం. ఇక్కడ ఒకసారి ఆగుదామా? సముద్రము దానిని చూచి పారిపోయేను. దేనిని చూచి పారిపోయింది? ఇది నా ప్రశ్న. చెప్తారు ఎవరైనా? సముద్రము దానిని చూచి పారిపోయేను. ఏంటి చదవండి అక్కడ. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో దానిని చూచి పారిపోయాను. ఆ దానిని అంటే అర్థం ఏంటి? దేనిని చూసి పారిపోయింది? స్తుతి. దేనిని చూచి పారిపోయింది? సముద్రము రెండుగా చీలిపోయింది. దేవుని విమోచనను చూచి
దేవుని విమోచనను చూచి, ఆయన విమోచింపబడిన ఆ యొక్క విమోచనను చూచి సముద్రం ఏమవుతుందంట? ఏమవుతుందంట? పారిపోయినట్లుగా మనం చూస్తాము. దేవుడు వారితో ఉన్నాడని గమనించి ఆ సముద్రం ఏమైపోయింది? పారిపోయింది. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆయన చేతి పని అయినా ఆయన మాటచే నిర్మింపబడిన సముద్రం ఏమైందంట? వెనకది పోయినట్టుగా మనం చూస్తాము. దేవుడు కలుగ చేసుకుంటే, నీ జీవితంలో దేవుడు ఉంటే, నీతో పాటు దేవుడు ఉంటే, నిన్ను దేవుడు విమోచిస్తే, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎన్ని సముద్రాలు వచ్చినా కూడా అవి ఏమవుతాయంట? వెన్నుకట్టు వెళ్ళిపోతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా? దేవుడు మనతో ఉంటేనే, దేవుడు మనల్ని విమోచిస్తేనే ఇటువంటి సముద్రాలు వెనకడిపోతాయి. దేవుడు మనతో ఉండకపోతే, దేవుడు మనం విమోచింపబడకపోతే సముద్రాలు వెనుకడిపోవు, అవి మనల్ని ముంచి వేస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. సముద్రము దానిని చూచి పారిపోయేను. నీలో ఉన్న దేవుణ్ణి చూసి నీ సమస్యలు పారిపోవాలి. నీతో ఉన్న దేవుణ్ణి, నేను విమోచించిన దేవుణ్ణి చూసి మన సమస్యలు పారిపోవాలి, మన విపత్తులు పారిపోవాలి, మన ఒత్తిడులు పారిపోవాలి. దానికి కారణం ఏంటంటే, మన గొప్పతనము కాదు, మన అందచందాలు కాదు, మన అధికారము కాదు, మన ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ కాదు. దేన్ని బట్టి? మనలో ఉన్న దేవుని బట్టి, మనతో ఉన్న దేవుని బట్టి మన సమస్యలు మన నుండి పారిపోవును గాక. ఈ ఉదయకాలంలో 5వ వచనం వెళ్ళిపోదాం మనం. సముద్రమా, నీ పారిపోవటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది? అంటే ప్రశ్నిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? సముద్రంతో మాట్లాడుతున్నాడు, ఎర్ర సముద్రంతో మాట్లాడుతున్నాడు, యోర్దానుతో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఆశ్చర్యము, కీర్తనకారుడు ఆశ్చర్యం ఏంది? నువ్వు ఎట్లా విడిపోయావయ్యా సముద్రమా, నువ్వు ఎట్లా వెంటనే వెళ్ళిపోయావు, నువ్వు ఎట్లా 2 పాయలుగా నువ్వు చీల్చబడ్డావని కీర్తనకారుడికి భయం వేసింది. ఆశ్చర్యముతో ఆయన సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని, యోర్దాను నదిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక పర్యాయములు, నా ముందున్న సమస్య చాలా పెద్ద సమస్య, దీన్ని ఎవరు తీరుస్తారు అని అనుకున్నప్పుడు, అది మంచు వలె కాలిపోయినప్పుడు, అది నేను అనుకోలేదు ఈ సమస్య అంత ఈజీగా వెళ్ళిపోతుందని. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో లేవా? మనం కూడా ఆశ్చర్యపడలేదా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి? ఆయన మనతో ఉంటే ఇటువంటి అద్భుత కార్యాలు మనం చూస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి 146వ కీర్తన 5వ వచనం చూద్దామా? 146వ కీర్తన 5వ వచనం. ఎవరు ధన్యుడంట? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును. ఇప్పుడు చెప్పండి, ఈ ఇక్కడ 5వ వచనంలో ఈ ఎర్ర సముద్రముతో యోర్దానుతో కీర్తనకారుడు మాట్లాడే సమయంలో అక్కడ ఇశ్రాయేలీయులకు ఎవడు సహాయకుడు? ఎప్పుడు అక్కడ వారి దేవుడైన యెహోవా వారికి సహాయము చేసినట్లుగా మనం చూస్తాము. మన జీవితంలో కూడా మన దేవుడైన యెహోవా, మన తండ్రి అయిన దేవుడు మన సముద్రము లాంటి, యోర్దాను లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మనల్ని వెంటాడినా అవి చీలిపోయి 6 నెలల మనం వెలుగుము గాక, సముద్రాలు వెనకకి వెళ్ళిపోయి మనం ముందుకు సాగిపోతుంది గాక. అటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇచ్చింది గాక. ఒక్కసారి మనము 7-8 వచనం చూద్దామా? ఒకసారి త్వరగా. 6వ వచనం అమ్మా. కొండలారా మీరు పొట్టేల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్ల వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది? ఒక్కసారి మనం అందరం అలా బయటికి వెళ్ళిపోయి, నాకు ఎడమ చేతి వైపు ఒక చిన్న గుట్ట ఉంది కదా, ఆ గుట్ట మన కళ్ళ ముందు గంతులు వేస్తుంది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఒక్కసారి ఊహించండి, ఇమాజిన్ చేయండి. మన పక్కన ఉండే గుట్ట గంతులు వేస్తుంది. ఇది చాలా చిన్న గుట్ట, ఇది చాలా చిన్నది, అది గంతులు వేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేస్తాం. ఇదే చెప్పండి, ఏం ఓపెన్ చేస్తాం? మనం మొబైల్ ఓపెన్ చేస్తాం. ఎందుకు మొబైల్ ఓపెన్ చేస్తే తెలిసిన? మన ఆనందాన్ని ఇతరులు చెప్పడానికి. మా చర్చి పక్కన ఉండే గుట్ట ఈరోజు ఏమైంది? గంతులు వేస్తుంది చూడండి అని ప్రపంచానికి దీన్ని మనం తెలియజేస్తాం కదా, అవునా? అంటే
అంటే ఇక్కడ దేవుడి వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే పర్వతము లాంటి సమస్యలు, గుట్ట లాంటి శోధనలు నేను వెంటాడినా కూడా సమస్యలు ఏమవుతాయంట? గంతులు వేస్తాయంట. ఏంటివి? ఇక్కడ ఈ పర్వతాలు, ఈ గుట్టలు అనేవి మన జీవితంలో ఉండే సమస్యలు, ఒత్తిడులు, అవమానాలు, వేదనలు, రైట్, ట్రబుల్స్ అని చెప్పవచ్చు, శోధనలు అని చెప్పవచ్చు. అవి ఏం చేస్తాయంట? గంతులు వేస్తాయంట. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరమై మనం గంతులు వేస్తున్నాం. మనం ఆవేదనతో, మనం నెమ్మది లేక, సమాధానం లేక మనము గంతులు వేస్తున్నాము. చూసారా, నేను అంటాను, దేవుడి 12 మంది శిష్యులు ఏం చేసేవారు? భూమిని తలక్రిందులుగా చేశారు. అవునా? దేవుడి వాక్యం ఉందా మాట? వారు విద్య లేని పామరులై ఉండి కూడా వారు భూమిని తలక్రిందులుగా చేశారు. నేను అంటాను, ఉదయకాలంలో మనము తలక్రిందులుగా ఉండి భూమిని తలక్రిందులు చేసినామంట మనం ఈరోజు. రైట్? మనం తలక్రిందులుగా ఉన్న విషయం మనం గమనించట్లేదు. మనము రివర్స్ లో ఉంటాము. అప్పుడు భూమి ఎలా మనకి ఎలా కనిపిస్తుంది చెప్పండి? తలక్రిందులుగా కనబడుతుంది. కాబట్టి అట్టి స్థితి మనకు వద్దు. ఇటువంటి పర్వతం లాంటి సమస్యలు, గుట్టల లాంటి సమస్యలు మన నుండి దూరంగా వెళ్ళిపోవాలంటే మనం విమోచింపబడి ఉండాలి. ఆయనకి పరిశుద్ధ స్థలంగా మనం ఉండాలి. ఆయన రాజ్యంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అవి మనల్ని వెంటాడమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ముందుకు వెళ్ళిపోదాం. అలా 7వ వచనం, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము, ఆయన బండను నీటి వణుగుటాను, చెక్కుముకి రాతి బండను నీటి ఉండలుగాను చేయవాడు అని మనం చూస్తాం. ఇక్కడ ఎవరు వణకాలంట చెప్పండి? భూమి వణకాలంట. ఎవరు వణకాలంట? ఇంకా యాకోబు కూడా వణకాలంట. దేవుని పిల్లమైన మనము ఆయన యందు భయభక్తి కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా 8వ వచనం మనం వెళ్ళిపోదాం. ఆయన బండను నీటి మడుగుగా చేసినట్లుగా మనం చూస్తాము. ఈ 2 రకాలైన బండలు ఇక్కడ మనం చూస్తాము. ఒకటి బండను నీటి మడుగుగా ఉన్న బండ, ఇంకొకటి చెక్కుముకి రాయి అని మనం చూస్తాము. ఈ యొక్క మొదటి బండ పర్వతానికి కింద ఉంటుంది, అది భూమి మీద ఉంటుంది. ఆ బండతో మనం కొడితే ఆ బండ నుండి ఏమొస్తుందంట? నీరు వస్తుందంట. ఈ బండ యేసుక్రీస్తు వారి తగ్గింపునకు సదృశ్యంగా మనం చూస్తాము. ఈ బండను కొడితే ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు కూడా నీ కోసమై నా కోసమై ఆయన కొట్టబడినట్లుగా మనం చూస్తాము. ఆయన కొట్టబడగా ఆయన రక్తము నీరు సంపూర్తిగా కాచినట్లుగా మనం చూస్తాము. ఆయన తగ్గింపును మనం చూస్తాము. యేసుక్రీస్తు కొట్టబడినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ 2వ మనం జ్ఞాపకం చేసినట్లయితే చెక్కుముకి రాయి. చెక్కుముకి రాయి అంటే ఏంటో చెప్తారు ఎవరైనా? అది నిప్పు పుట్టించే రాయి. ఏం రాయది? నిప్పు పుట్టించే రాయి. ఇది పర్వతానికి అంచుల మీద పైన ఎక్కడో ఉంటుంది అది. రైట్? ఆ పర్వతం యొక్క అంచుల మీద ఏటవాళ్ళుగా ఉంటుంది. అది సమస్త ప్రపంచానికి అది విజిబుల్ గా ఉంటుంది. అది కనిపిస్తుంది. అటువంటి రాయి యేసుక్రీస్తు యొక్క మహిమను చూపిస్తుంది. ఈ రాయితో మాట్లాడాలంట. రాయితో ఏం చేయాలి? మాట్లాడాలి. ముందుగా రాయిని కొట్టినట్లుగా ఇప్పుడు కొట్టడానికి లేదు. ఆయన ఆల్రెడీ కొట్టబడ్డాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మహిమలో ఉండగా మనం ఆయన మహిమపరచాలి, ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు చెక్కుముక్కి రాయిని మనం కొట్టడానికి లేదు. అది దేవుని యొక్క మహిమను చూపిస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆ బండ ఎవరండి? ఇక్కడ ఆ బండ ఎవరు చెప్పండి? ఆ బండ క్రీస్తే. ఎవరు ఆ బండ? ఆ బండ క్రీస్తే. కాబట్టి ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి తగ్గింపును బట్టి ఆయన మొదటి రాకడలో భూలోకానికి రావడము, ఆయన కొట్టబడము, ఆయన సిలువ వేయబడ్డము, ఆయన సమాధి చేయబడ్డము, ఆయన తిరిగి లేపబడ్డం మనం చూస్తాం. అది రెండవ రాయి ఏంటి? చెక్కుముకి రాయి. ఇది క్రీస్తు మహిమను చూపిస్తుంది. ఆయన మహిమను మనము కొనియాడాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఈ యొక్క కీర్తన మనం జ్ఞాపకం చేసినట్లయితే మొదటి వచనంలో మనం చూస్తున్నాము, ప్రత్యేకింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకానికి, శరీరానికి, పాపానికి, చీకటికి, అపవాదికి, అన్య భాషలకు మనము ప్రత్యేకింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధపరచబడాలి. మన
నోట దేవుని స్తుతి ఉండాలి. మనం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధపరచబడాలని 2వ వచనం మనం చూస్తాము. 3వ వచనంలో అక్కడ పారిపోవడం మనం చూస్తాము. ఈ లోకంలో ఉండే పాపానికి, చీకటికి మనము పారిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో పరవశించడం మనం చూస్తాము. మనం కూడా దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్యంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5, 6 వచనాలు మనం చూస్తాము. ప్రశ్నించడానికి ఎవరు చేశారు ఇదంతా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాము. అయితే మనము దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, కానీ మన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి నాకెవరు ఈ మేలు చేశారు అని మనల్ని మనం ప్రశ్నించుకొని చేసిన దేవుని గుర్తెరిగి ఆయన మనం ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7, 8 వచనాల్లో ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆయన సన్నిధి ఎవరంటే ఆ బండ ఎవరు? క్రీస్తే బండ. ఆ బండను మనం కలిగి ఉండాలి. ఆ బండ నుండి వచ్చే నీరు మనం తాగాలి. మనం ఎన్నడికి తప్పికొనమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి 114లో ఉన్న 8 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడే విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయుగాక. అందరూ కూడా మోకరించి కూర్చోవడం కాదు, అందరూ కూడా మోకరించండి. విన్న మాటలను